హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. సో ఈరోజు రివ్యూ వచ్చేసి సలార్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆఫ్ 2023. చాలామంది ఫ్యాన్స్, నార్మల్ ప్రభాస్ ఫ్యాన్స్ గారే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ. సో ఆ మూవీ అయితే చూడడం జరిగింది. ఎలా ఉందనే విషయానికి వస్తే ఓకే, బాగుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కనుక డిసప్పాయింట్ అవుతారు. బాగుంది, ఎలా అంటే కొంచెం డీసెంట్గా బాగుంది. సో ఇప్పుడు మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎవ్రీ మూవీ రివ్యూ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఫస్ట్ స్టోరీ ప్లాట్ లైన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఒక టైంలో విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎవరి దారాలు చూసుకుంటున్న టైంలో ఒక ఫ్రెండ్కి అవసరం వస్తుంది, కష్టాల్లో ఉంటాడు. సో వెళ్ళి ఆ ఫ్రెండ్ని తీసుకుని, అవసరం కోసం ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చుకుని తన పని తను కానిచ్చుకుంటాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అయితే వస్తాయి. సో ఇది మనకి ట్రైలర్లో వాళ్ళు చూపించిన రివ్యూ. మనకు రిలీజ్ చేసిన థియేటర్గా ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ రెండిట్లో కూడా మనకు స్టోరీ చెప్పేశారు. సో ఇదైతే స్టోరీ లైన్ మనకు తెలిసిన స్టోరీ లైనే చాలా మూవీస్ అయితే చూసాము. బట్ టేకింగ్, మన ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ అయితే మన కేజీఎఫ్ మూవీ ఉంది కదా, 1 or 2, సేమ్ కేజీఎఫ్ టేకింగ్, నెక్స్ట్ లెవెల్ టేకింగ్ అసలు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అలాగే మన క్యాస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే ప్రభాస్ గారు అసలు అల్టిమేట్. మన ఎప్పుడో బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్లో మళ్ళీ మనకి కట్అవుట్ని కరెక్ట్గా వాడుకున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఎలివేషన్స్ అయితే ఉంటాయి అసలు. సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్కి పెట్టింది పేరు ప్రశాంత్ నీల్. అండ్ నిజంగా బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ కట్అవుట్ని సరిగ్గా యూస్ చేసుకున్నదే ప్రశాంత్ నీలే. అండ్ అలాగే మనకి ఫైటింగ్స్ దగ్గర అలా ఫైట్ సీక్వెన్సెస్ ఒక 5 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఎక్సలెంట్ సీక్వెన్స్. కాకపోతే ఎమోషన్స్ ఇద్దరి మధ్య, ఫ్రెండ్స్ మధ్య అంత ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో ఫైటింగ్ సీక్వెన్స్ వస్తుంది. ఆ ఫైటింగ్ సీక్వెన్స్ దగ్గర అయితే ఎమోషన్ బాగా క్యారీ చేశారు. ఆ ఫైట్లో అయితే చాలా బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు అంటే కొంచెం డార్క్ మోడ్, బ్లాక్ మోడ్లో ఉంటుంది. సో దాంట్లో కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేజీఎఫ్ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కనుక మీరు లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవుతారు. అంతా ఏమీ లేదు. రవి బర్సూర్ గారు నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ ఓకే. మీకు ఫస్ట్ హాఫ్ బాగుందో సెకండ్ హాఫ్ బాగుందనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ మీకు స్టోరీ బిల్డప్పింగ్కే టైం తీసుకున్నారు కొంచెం బాగా. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు స్టోరీ బిల్డ్ చేయడానికి టైం తీసుకుని, సెకండ్ హాఫ్లో మాత్రం మీకు పర్ఫెక్ట్ సినిమా అనేది స్టోరీ డెవలప్ అయిపోయాక బాగా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే బాగుంది. అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఏమీ లేవు, మనకి రిలీజ్ చేసిన 2 songs ఉన్నాయి, ఆ 2 songs ఉన్నాయి. అండ్ పార్ట్ 2కి మంచి లీడ్ ఇచ్చారు, క్లైమాక్స్లో మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలారు. సో పార్ట్ 2 హైప్ కూడా బాగుంటుంది. సో ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంతవరకు రీచ్ అయింది. దాని తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కలెక్షన్స్ అనే మిగిలినవి. అండ్ అలాగే ఈ సలార్ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకన్నా ముందు పబ్లిక్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు, నేను చెప్పేది నా సింగిల్ రివ్యూ, దాంట్లో చాలా టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటో మీకు తెలిస్తే సినిమా టాక్ ఏంటనేది నిజంగా తెలిసిద్ది. సో అదైతే అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. సో ఇది నా రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్.